ప్రేక్షకులు చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నా, ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. దయచేసి మంచి మెసేజ్ ఉంటుంది. మళ్ళీ మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసి మా వీడియోకి సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మొత్తం చూసిన తర్వాత మీరే అంటారు వెరీ గుడ్ అని. అలా ఉంటుంది వీడియో. మీకు నిజంగా ఒక మంచి మెసేజ్ వస్తుంది. ప్లీజ్ పూర్తిగా చూడండి, సరేనా? అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఇది రమణమూర్తికి రెండో భాగంకి స్వాగతం. సో ఈ రమణమూర్తి కాషాయం బట్టలు వేసుకుని హిందువుల్ని ఎలా తప్పుదావ పట్టిస్తున్నాడు, హిందువులను తప్పుదావ పట్టిన కోసమే ఈయన కాషాయ బట్టలు వేసుకుని అవతారం ఎత్తిన ఒక తోడేలు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ తెలియజేయండి, సరేనా? సో వీడియోలో మొదలు పెడదాం. సనాతన స్పెక్ట్రమ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ 1925 నుంచి 2025 వరకు 100 ఏళ్ళైన పేరుతోటి ఒక కాయిన్ రిలీజ్ చేశారు. ఆ కాయిన్కి సంబంధించి అనేకమైన వివాదాలు. కొద్దిమంది ఇది దేశ ద్రోహము, ఇలాంటి చేయకూడదని, కొద్దిమంది లేదు చాలా గొప్పగా చేశారు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ అండి, అదే కాయిన్. ఇది కాయిన్. దాన్ని హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, ఆహ్వానిస్తారా, అభినందిస్తారా, ఏం చేస్తారు దాన్ని? ఇది చాలా తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన. ఏ మొహమాట లేకుండా చెప్తాను, విద్రోహం. ఇది ఎట్లా రాజ్యాంగ ఉల్లంఘన, ఎట్లా విద్రోహం అంటారు? ఇది మొదటి నుంచి మనం 6 నెలల క్రితం ఒక ఇంటర్వ్యూ చేసాం, మీకు గుర్తుండొచ్చు. ఈవిడ భారతమాత కాదు అని. ఈ భారతమాత అని ఇప్పుడు ఈ కాయిన్ రిలీజ్ చేశారు. 100 సంవత్సరాల విజయదశమితో పూర్తయింది అని. వారికి చాలా ప్రేమ, చాలా అభిమానం మోదీ గారికి. సంఘ అనేది వటవృక్షం అని ఆయన చాలా కాలం వెళ్ళి దండం పెట్టొచ్చాడు. స్వాతంత్ర దినోత్సవం రోజున అసలు విషయం మర్చిపోయి స్వాతంత్ర దినోత్సవం రోజు స్వాతంత్ర సమరవీరులు తలుచుకోవాలి. ఈయన దాన్ని పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ని భజన మొదలుపెట్టి ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప సంస్థ, చాలా వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుందని చెప్పాడు. ఎర్రకోటపై నుంచి చాలా బాధాకరమైన విషయం. స్వతంత్ర సమరంలో ఒక్కరోజు కూడా లేనటువంటి సంస్థ, ఉండడానికి వీల్లేదని చాలా సభ్యులకి డైరెక్ట్గా ఆదేశాలు జారీ చేసినటువంటి సంస్థ, బ్రిటిష్ వాళ్ళతో కలిసి నడిచినటువంటి సంస్థ, ఇంకా చాలా తప్పుడు విధానాలను అనుసరించిన సంస్థ, మన దేశంలో జాతీయోద్యమం యొక్క విలువలకు వ్యతిరేకంగా పనిచేసిన సంస్థ. ఇటువంటి సంస్థ గురించి స్వాతంత్ర దినోత్సవం రోజు కాకుండా వేరే రోజు ప్రెస్ మీట్ పెట్టుకుని ఆయన చెప్పుకుంటే అదే సొంత వ్యవహారం, ఆయనకి అది ఇంట్రెస్ట్ ఉందని అనుకునేవాళ్ళం. కానీ ఆయన ఒక డిజైన్గా ప్రకారం, ప్లాన్ ప్రకారం స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన మొట్టమొదట వటవృక్షం అని చెప్పడం, వటవృక్షం కాదు, అది విషవృక్షం. అదిరిందయ్యా చంద్రం, ప్రారంభంలోనే చాలా అదరగొట్టావులే. ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్ళతో కలిసి నడిచిన సంస్థనా? ఆర్ఎస్ఎస్ ఒక విషవృక్షమా, వటవృక్షం కాదా? ఏం మాట్లాడుతున్నావు రమణమూర్తి నువ్వు? స్వాతంత్ర పోరాటంలో ఎప్పుడు పాల్గొనలేదా? అంటే నువ్వు చూసావా? పోనీ నువ్వు పోరాడావా స్వాతంత్రం కోసం? ఏం మాట్లాడుతున్నావు రమణమూర్తి నువ్వు? అంటే ఇది భరతమాత కాదా? భరతమాత కాదంట. భారతదేశాన్ని మనం భరతమాత అంటాం కదా, భారత్ మాతకి జై అంటాం కదా. ఇది భరతమాత కాదంట. ఈ రమణమూర్తి కషాయంలో వేసుకున్న ఏమిది జై భారత్ అనే దానికి కార్యకర్త అంట వీడు. భారతమాత అంటే ఇంకా ముందు ఏం చెప్తున్నావు వినండి. స్వాతంత్ర సమర యోధులు పోరాడిన యోధుల పేర్లు చెప్పగలవా రమణమూర్తి నువ్వు? స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ పేరు చెప్పగలవా? చెప్పడు వీడు. ఎందుకంటే వీని దృష్టిలో స్వాతంత్ర పోరాటగాళ్ళు ఎవరు తెలుసా?
ఎవడైతే బ్రిటిష్ వాళ్ళతో కలిసి నడిచారో, బ్రిటిష్ వాళ్ళ సంక నాకారో, గాంధీ టక్లాగాడు, పూల్వాల్ నెహ్రూ గాడు, మొహమ్మద్ అలీ జిన్నా గాడు, వీళ్ళ దృష్టిలో స్వాతంత్ర పోరాటగారులు అనమాట. మన స్వాతంత్ర కోసం పోరాటం చేసిన అమరవీరుడు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, చాలామంది ఇలా అల్లూరు సీతారామరాజు, ఇలాంటి డొక్క సీతమ్మ, ఇలాంటి వారు చాలామంది మన దేశభక్తులు ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లు వీడు చెప్పాడు. వీరి దృష్టిలో ఎవరు స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు? గాంధీ టక్లాగాడు, పూల్వాల్ నెహ్రూ గాడు, మొహమ్మద్ అలీ జిన్నా గాడు. అర్థమైంది కదా ప్రేక్షకులు? వీడు సాధు వేషం వేసుకున్న హిందువుల్ని మబ్బపెట్టి హిందువులకి తప్పు సమాచారం ఇచ్చి వాళ్ళని డైవర్ట్ చేసే దానికి వీని నియమించిన గూఢచారి తోడేలుగాడని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. సరేనా? చెప్పు రమణమూర్తి, ఇంకా చాలా బాగా చెప్తున్న వాళ్ళు చెప్పు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీనే ఈ గాంధీ టక్లాగాడు, పూల్వాల్ నెహ్రూ గాడు కంటిన్యూ చేసుకుని వచ్చారు మన దేశంలో. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ అధికారాన్ని వీళ్ళ చేతులు పెట్టిపోయారు. మళ్ళీ పోతూ మన దేశాన్ని మతపరంగా విడగొట్టారు, పాకిస్తాన్ భారతదేశాన్ని. మీకు తెలుసు కదా ప్రేక్షకులు. సో ఇలాంటి వాళ్ళు వీని దృష్టిలో దేశభక్తులు అనమాట, స్వాతంత్ర సమరయోధులు కదా. రమణమూర్తి చెప్పు ఇంక ముందు చెప్పు, నీకు ముసలపాడు నాకు చెప్పు. ఆర్ఎస్ఎస్ ఒక విషవృక్షం, అది విషవృక్షం, విషపు కొమ్మల్ని తీసుకొచ్చింది. అవి దేశంలో ప్రతి ఒక్క రంగంలో కూడా చొరబడ్డాయి. చాలా సీరియస్గా ఉంది పరిస్థితి. ఎందుకు విషవృక్షం అని ఎట్లా అంటారు? చెప్తాను. అక్కడి నుంచి రెండవ స్టెప్ ఆయన తర్వాత ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మధ్యలో ఒక స్టెప్, అది కూడా మనం మాట్లాడుకున్నాం. దత్తాత్రేయ హోసబలే గారు, చూడు రమణమూర్తి, నాకు కోపం ఎక్కువ, నాకు బూతులు వస్తాయి. ఇప్పుడు ఆయన ఏమడిగాడు యాంకరు? ఆర్ఎస్ఎస్ ఎలా వృక్షము, వటవృక్షం కాదు వృక్షం అన్నావు కదా, అది ఆర్ఎస్ఎస్ వృక్షం ఎలా అని అడిగాడు. దాని గురించి సమాధానం చెప్పకుండా మళ్ళీ ఎక్కడోకి వెళ్ళిపోతున్నావు కదా, నాకు కోపం వచ్చేది, తిడతాను, వల్ల తప్పుగా తెలుసుకోకు. అర్థమైందా? నువ్వు ప్రజల్లో ఆర్ఎస్ఎస్ గురించి విషవృక్షం అని ప్రచారం చేస్తున్నావు కదా, మళ్ళీ నిన్ను ఎలా తిట్టాలి నేను? ఎలా విషవృక్షమో నీ దాన్ని వివరించాలి యాంకర్ అడిగినప్పుడు. అది వదిలేసి చెప్తానికి వేరే దిక్కు వెళ్ళిపోవడం చాలా తప్పు. అర్థమైంది కదా ప్రేక్షకులు? మళ్ళీ నేను తిట్టాలన్నా ఏం చేయాలన్నా మీరే చెప్పండి. నాకు కోపం వచ్చినప్పుడు తిడతాను. రమణమూర్తి తిట్టాడనికేసి మరి కోపడకు, అబ్జెక్ట్ చేసుకు. రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రియాంబుల్లో ఉండేటువంటి 2 పదాలని తీసేయాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ఏమాత్రం లెక్క చేయకుండా, అది వచ్చినటువంటి 6 నెలలు ఏడాది తిరగకుండానే సెక్యులరిజం, సోషలిజం అనేటువంటి పదాల మీద దాడి చేయటం, దాన్ని ఖండించడం, అవి తీసేయాలని చెప్పడం. తర్వాత దానికి ప్రైమ్ మినిస్టర్ గారు మళ్ళీ ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు వాళ్ళ చెప్పడం. తర్వాత 100 సంవత్సరాలు అయింది అని విజయదశమి రోజు ఈ కాయిన్ రిలీజ్ చేయటం. ఈ కాయిన్ రిలీజ్ చేయటము, ఈ స్టాంప్ రిలీజ్ చేయటం కంటే ఘోరమైనటువంటి విషయం అంటే, ఈ పనికి డైమెన్షన్ అదనంగా చేర్చినటువంటి విషయం ఏంటంటే, ఈవిడ భారతమాత అని స్వయంగా ఇది రిలీజ్ చేస్తున్న సందర్భంలో ప్రధాని గారు చెప్పడం. ఏమైంది? భారతమాత అని చెప్పడంలో తప్పేముంది? ఈవిడ భారతమాత కాదు, కాబోదు, కానేరదు, అంగీకరించం. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ రమణమూర్తి గారు ఏమంటున్నాడు? ఈ కాయిన్ రిలీజ్ చేసినందుకు, మళ్ళీ భరతమాత అన్నందుకు ఆర్ఎస్ఎస్ వృషవృక్షం అంట అర్థం చెప్తున్నాడు. మళ్ళీ ఏమంటే ఈవిడ భరతమాత కాదంట, మన దేశం భరతమాత కాదంట. వీడు భరతమాత కాదు, కాలేదు, కానేరదు అంటున్నాడు. వీడు మేము అంగీకరించమంటున్నాడు. ఒరే రమణమూర్తిగా, నువ్వు ఎవడురా అంగీకరించడానికి? నిన్ను అడిగారా రమణమూర్తి, మేము దీన్ని భారతదేశం భారతమాత అంటాము, నిన్ను అంగీకరించవయ్యా, నువ్వు అంగీకరిస్తేనే ఇది భారతమాత అవుతుందని నేను ఎవడని అడిగాడా? నువ్వు ఎవడురా కోన్కిస్తం కొట్టంగాడు? నువ్వు ఎవడు అంగీకరించడానికి? నువ్వు ఎవడురా కోన్కిస్తం కొట్టంగా నువ్వు ఎవడు అంగీకరించడానికి? మా దేశాన్ని మేము తల్లిగా పూజిస్తాం, మా దేశాన్ని మేము తల్లిగా గౌరవిస్తాం, మా దేశాన్ని మేము మాతగా నినాదం చేస్తాం. నువ్వెవడు అంగీకరించడానికి? నిన్ను ఎవడని అడిగాడా?
దీన్ని భారత మాత అని పిలుస్తామయ్యా, నువ్వు అంగీకరించు, దీనికి మాకు పర్మిషన్ ఇవ్వని నేను ఎవడని అడిగాడా? బేవకూఫ్ కదా ప్రేక్షకులు. చూశారా వీని మనసులో ఎంత విషయం ఉందో హిందువుల గురించి, భరతమాత గురించి. మన భారతదేశంలో భారతమాతకి జై అనేది మన హిందువులు మాత్రమే మరియు భారతదేశంలో ఉన్న సైనికులు మాత్రమే, మిలిటరీ వ్యవస్థ. అది వదిలేసి ముస్లిం అనడు, క్రిస్టియన్ అనడు, కమ్యూనిస్ట్ అనడు, ఈ కాంగ్రెస్ వాడు అనరు. మళ్ళీ తెలుసుకోండి వీడు ఏ కోణానికి చెందినవాడు అనేది మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సార్, సరైన ప్రేక్షకులు. సో మళ్ళీ వీని తిట్టాలన్నా ఏం చేయాలన్నా ప్రేక్షకులు, వీని వయసు ఎంత ఉంది, వీడు రమణమూర్తి అంట, హిందూ భారత్ ఏమో సంస్థ కార్యకర్త అంటే వీడు వెధవ. మళ్ళీ వీనికి ఎలా తిట్టాలి? మా దేశాన్ని మేము తల్లితో పోల్చుకొని తల్లిని గౌరవించుకుంటే వీనికి వచ్చిన నొప్పి ఏంటి? నీవు అంగీకరించడానికి నువ్వు ఎవడరా భయ్ కదా ప్రేక్షకులు. ముందేం చెప్తాడు విందాం ప్రేక్షకులు. చెప్పు రమణమూర్తి. ఈవిడ భారతమాత కాదు అని మనం గతంలో ఇది ఆర్ఎస్ఎస్ తయారు చేసినటువంటి ప్రచారంలో పెట్టినటువంటి ఇది ఒక బొమ్మ, మన గూగుల్లో కూడా ఇదే వస్తుంది. ఈవిడ భారతమాత కాదు అని మనం 6 నెలల క్రితం ప్రకటిస్తే ఎన్ని ప్రకంపనలు వచ్చినాయి మనం చూసినాం. భారతమాత కాదు, భారతమాత అంటే దేశద్రోహం చేసినట్టు అన్నారు, మీరు కామెంట్ చేసినారు. నేను క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పాను. సో విన్నారు కదా ప్రేక్షకులు ఏమంటున్నాడు ఈ భోషుడికే గాడు. భరతమాత అంటే క్రిమినల్ కేసు పెట్టాలంట వాని మీద. పెట్టరా మళ్ళా రమణమూర్తి, భారతమాతకి జై అని నేను అంటాను, మళ్ళీ నా మీద క్రిమినల్ కేసు పెట్టరా రమణమూర్తిగా. నీకు దమ్ము ధైర్యం ఉందా? క్రిమినల్ కేసు పెట్టాలి అన్నావు కదా, మళ్ళీ నీకు క్రిమినల్ కేసు ఎవడు పెట్టాలి? నువ్వు పెట్టాలి కదా. భారతమాతకి జై అన్న వాడి మీద నువ్వు పోయి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టాలి కదా ప్రేక్షకులు. ఎవరు పెట్టాలి క్రిమినల్ కేసు? భరతమాతకి జై అంటే క్రిమినల్ కేసు పెట్టాలంట. ఏం నీవు కషాయ జెండా డ్రెస్ వేసుకుని నీవు హిందూగా చలామణి అవుతూ ఏం చేస్తున్నారు? పోన్రా, నువ్వు భారతదేశం కోసం నువ్వు చేసిన సేవ ఏంటి అతన్ని వివరించరా చూద్దాం. సో ప్రేక్షకులు విన్నారు కదా వీని మైండ్లో ఎంత విషయం ఉందో భారతదేశం గురించి. వీడు వేసుకుంది కాషాయ బట్టలు, వీడి పేరు రమణమూర్తి, వీడు హిందూగా చలామణి అవుతూ హిందువుల్ని ఎంత తప్పుదావ పట్టించడానికి నియమించిన ఒక ఏజెంట్ అని మీకు అర్థమవుతుందా? మరి వీడిని ఎవడు నియమించాడు? ముస్లిమా, క్రిస్టియన్నా, కమ్యూనిస్టా, కాంగ్రెస్ వాడా అనేది మీరే తెలియజేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులు. సో వీనికి ఈరోజు భారతమాత గురించి నేను వివరిస్తాను. వీనికి దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ నా మీద క్రిమినల్ కేసు పెట్టమని చెప్పండి వీనికి. ఒరే రమణమూర్తి, భారత్ మాతకి జై అని మనం ఎందుకు అంటున్నామంటే వివరిస్తాను విను. బొబ్బులి సినిమా అని ఒక ఎంటీ రామారావు సినిమా ఉంది, తెలుసా నీకు? చూసే ఉంటావు అనుకుంటాను నేను. అక్కడ మిలిటరీ సైనికుని ఒక తల్లి చనిపోయి ఉంటుంది, వాడు డ్యూటీలో ఉంటాడు, బార్డర్లో ఉంటాడు, సరిహద్దులో ఉంటాడు. కబురు వస్తుంది మీ అమ్మ తీరిపోయిందని వస్తుంటే వానికి సెలవు ఇవ్వరు. యుద్ధం సమయంలో సెలవు ఇవ్వకుంటే అప్పుడు వాడు తల్లి కోసం ఏడుస్తూ ఒక పాట పాడతాడు. అది తెలుసా నీకు? దాని అర్థం నేను చెప్తాను, నేను పాట పాడి చూపిస్తాను నీకు. నీ తల్లి మోసేది నవమాసాలేనురా, ఈ తల్లి మోయాలి కడవరకురా, కట్టే కాలే వరకురా, కారుణం తల కొరివితోనే పోదురా, నీ రుణం ఏ రూపాన తీరేదిరా, ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపు నూరా, జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. అర్థమైందిరా రమణమూర్తి? ఈ పాట నీకు అర్థమైందా? మా భారతదేశాన్ని తల్లిగా ఎందుకు గౌరవిస్తామంటే ఒక తల్లి కడుపులో పుట్టే మేము, తల్లి నవమాసాలు ఏమోస్తుందిరా, తల్లి కడుపులో తల్లి గర్భంలో నవమాసాలు మోసినప్పుడు తల్లి గర్భంలోనే మేము ఉచ్చబోసాము, పెంట చేస్తాము, అన్నం తింటాము, ప్రతి ఒక్కటి చేస్తాంరా. ఆ తల్లి మోసేది నవమాసాలే అని పాట చెప్తూ పాటలో అర్థం ఉంది. ఆ తల్లి నవమాసాలే మోస్తుంది. కానీ ఈ తల్లి ఏమి భూమి, భారతదేశ భూమి తల్లి నిన్ను కడ వరకు మోస్తుందిరా. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మోస్తుంది. ఆ కారణం కోసమే మేము
ఆ తల్లి కన్నా ఈ తల్లి గొప్పది అనికేసి మేము దేశాన్ని తల్లిగా గౌరవిస్తాం రా రమణమూర్తిగా మూర్ఖుడా. నాకు ఈ కోపం వస్తుంది రమణమూర్తి, మళ్ళీ చెప్పిన ముందే తిట్టాను, కోప్పడకు, అర్థం చేసుకో. ఈ దేశంలో మనం పుట్టి చచ్చే వరకు ఇక్కడే అన్నీ చేస్తాం, తింటాము, పంట చేస్తాము, ఉత్సవం ప్రతి ఒక్కటి ఈ భూతల్లి మీద చేస్తాం. కాబట్టి ఈ భూతల్లిని కూడా మేము తల్లిగా గౌరవిస్తాం. అర్థమైందా? ఇది దీని అర్థం. దేశానికి భారత మాతకి జై అనే అర్థం కారణం అంటే ఇంతే. ఒక తల్లి కడుపులో మనం పుట్టేటప్పుడు ఆ నవమాసాలు మోస్తుంది కదా, ఆ నవమాసాలే అక్కడంకే అంత పెంట చేస్తాం, ఉత్సవము, తింటాము, అన్నీ చేస్తాం. ఆ గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆవిడని ఏమంటాం మనము? తల్లిగా గుర్తిస్తాము. తల్లి అనే మరి ఇప్పుడు నువ్వు చెప్పే లెక్క చూస్తుంటే ఇప్పుడు జన్మ వచ్చిన వాడిని కూడా తల్లి అని కూడా నువ్వు చెప్పే లెక్క. ఏమంటారు ప్రేక్షకులు? ఇప్పుడు జన్మిస్తుంది కదా మనిషికి, మళ్ళీ ఆవిడని కూడా తల్లి అనకూడదు కదా నీ ప్రకారము రమణమూర్తి. ఏమంటారు ప్రేక్షకులు? ఇప్పుడు జన్మనిచ్చి మనం 9 నెలలు మోసుకేసి జన్మించిన తర్వాత ఆవిడని తల్లి అంటే ఎందుకు పిలుస్తాం మనము? తల్లి అని ఎందుకు పిలుస్తాం రా? నాకు కోపం వస్తుంది రమణ, చెప్పు, అర్థం చెప్పు. తల్లి అని ఎందుకు పిలవాలరా మళ్ళీ వాడిని? జన్మించిన తర్వాత తల్లి అని ఎందుకు పిలవాలి? మన భారతదేశంలో మన సనాతన ధర్మ ఋషిమునులు వాళ్ళని తల్లి, జన్మించిన వారికి తండ్రి అని ఎందుకు పేరు పెట్టారా? కొంచెం కూడా జ్ఞానం ఉండదు. కషాయ బట్టలు వేసుకుంటారు, వచ్చేస్తారు, ఏదో నీ హిందువుల్ని తప్పుదావ పట్టించడానికి ఇలాంటి వాళ్ళు మూర్ఖులు ఉంటూ వస్తారనమాట. సో హిందువులు ఇలాంటి వాళ్ళ గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. వీడు విషవృక్షంగా, వీడు మనిషి కాదు, విషవృక్షం, విషవృక్షం వీడు. వీని గురించి జాగ్రత్తగా ఉండండి. సో ప్రేక్షకులు, మన తల్లి మోసిన నవమాసాలు కాకుండా మనము ఉండి చచ్చే వరకు ఈ భూమి తల్లి మోస్తుంది కాబట్టి, ఈ భూమాత మోస్తుంది కాబట్టి ఈ దేశాన్ని మనము మాతగా పోలుస్తాము. అందుకే భారత మాతకి జై అని అంటాం రా రమణమూర్తిగా మూర్ఖుడా. నిన్ను ఇంక చాలా తిట్టాలని ఉంది, ఏం చేస్తావు? వయసులో పెద్దోడు ఉండవు కాబట్టి వదిలేస్తున్నాను. నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే నా నోరు అదుపులో ఉండదు. మరి నీకుంటుంది మళ్ళీ నా తిట్టుడు. మళ్ళీ నేను భారత్ మాతకి జై, భారత్ మాతకి జై, భారత్ మాతకి జై అని అంటాను రా. మళ్ళీ నా మీద పోయి క్రిమినల్ కేసు పెట్టరా నీకు దమ్ము ధైర్యం ఉంటే. మళ్ళీ నువ్వు ఒక్క అబ్బకే పుట్టానని నమ్మకం నీకుంటే నా మీద క్రిమినల్ కేసు పెట్టరా, సరేనా? సరే ప్రేక్షకులు ముందేం చెప్తాడు విందా మీరు? దాని మీద ఎన్ని స్పందనలు వచ్చినాయంటే మొన్న కూడా నన్ను ఎవరో ఇంటర్వ్యూలు అడిగారు. ఇది ఇవాళ కాదంటే 25 ఏళ్ళ నుంచి చెప్తున్నాను నేను. విజయ విహారం పత్రికలో గతంలో 25 ఏళ్ల క్రితమే ఈ విషయాలను మేము రాసి ఉన్నాము. ఈవిడ భారత మాత కాదు, RSS మాత అని స్పష్టంగా నేను విజయ విహారం పత్రిక మీకు చూపిస్తున్నానండి. ఇది ఇవాళది కాదు, 2004 21 సంవత్సరాల క్రితమే ఈవిడ RSS మాత, భారత మాత కాదు. ఈ బొమ్మ ఇవాళ కాదు. మేము కన్సిస్టెంట్గా ఈ ఆర్గ్యుమెంట్స్ని డికేట్స్ తరబడి ఈ పత్రికలో కూడా నేను పదే రాశానండి ఈ విషయాన్ని. అది చూపించాను గతంలో మీకు. ఈ చర్చ మనం బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాను నేను. RSS భారతదేశం యొక్క జాతీయోద్యమంతో ఎప్పుడూ లేదు, వ్యతిరేకంగా ఉంది. భారతదేశ జాతీయోద్యమానికి వ్యతిరేకంగా పనిచేసింది, క్విట్ ఇండియాకి వ్యతిరేకంగా పనిచేసింది. RSS దాని సన్నిహితమైన ఆ సావర్కర్ గారి నేతృత్వంలోని హిందూ మహాసభ ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్థించినాయి. వీళ్ళు ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. చాలా మంది తెలియని విషయం. దేశాన్ని గాంధీ గారు చీల్చారు, నెహ్రూ గారు చీల్చారు అనుకుంటారు వీళ్ళు. కానీ దేశాన్ని చీల్చినటువంటి ముస్లిం లీగ్ తోటి చట్టాపట్టాలు వేసుకుని ప్రభుత్వాన్ని నడిపినటువంటి సంస్థ హిందూ మహాసభ. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ముస్లిం లీగ్ యొక్క ముఖ్య మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నాడు. వీళ్ళు భారతదేశ జాతీయోద్యమానికి వ్యతిరేకంగా పనిచేశారు. క్విట్ ఇండియాకి వ్యతిరేకించారు. క్విట్ ఇండియాలో భారతదేశంలో స్వతంత్ర పోరాట వీరులను ఎలా చేయాలో చెప్తూ శ్యామాప్రసాద్ ముఖర్జీ బ్రిటిష్ వాళ్ళకి ఉత్తరాలు రాశాడు. ఈ విషయాలన్నీ నేను వివరంగా మీకు చెప్పాను. ఏ ఒక్క విషయమైనా మనం కావాలంటే ఆధార సహితంగా మాట్లాడుకోవచ్చు. ఒరే రమణమూర్తి, చెప్పాను కదా నాకు కోపం ఎక్కువని, తిట్టేస్తాను నా కొడక. RSS వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కలిసి నడిచారా? క్విట్ ఇండియాకి అగనెస్ట్గా ఉన్నారా? భారతదేశాన్ని ముక్కలు చేసింది గాంధీగాడు కాదా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినావు నాకు, వెధవా. ఏంట్రా భారతదేశాన్ని విడగొట్టింది RSS? ఒరే రమణమూర్తిగా మూర్ఖుడా,
ఆర్ఎస్ఎస్ అంటే ఏంట్రా? లాంగ్ ఫామ్ ఏంటి? రాష్ట్రీయ స్వయం సేవక్ అని అర్థం. రాష్ట్రం కోసం స్వయిచ్ఛ, ఇప్పుడు నీ ఇష్టం ప్రకారం వచ్చేవాడే సేవకుడు. రాష్ట్రీయ స్వయం సేవక్ దాంట్లో పేరులోనే ఉంది, అవునా? ఇప్పుడు వాళ్ళు భారతదేశంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్కడు బార్డర్లనే కాదు, సరిహద్దులోనే సైనికులు కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు ఒక సైనికుడిగా మారాలి, దేశభక్తుడుగా మారాలి అనికేసి వాళ్ళ ప్రయత్నం రా. అవరా రమణమూర్తి, నువ్వు ఆధారాలు చూపించాలి కదరా. ఇవన్నీ చెప్తాను, ఆధారాలు అంటున్నావు కదా, ఆధారాలు చూపించాలి. ఎలాగైతే మా అన్న అమరా ప్రసాద్ గారు ప్రతి ఒక్కటి రిఫరెన్స్ చూపించి మాట్లాడతాడు కదా, ఎక్కడ రాసింది ఎక్కడ ఉంది ప్రతి ఒక్కటి రిఫరెన్స్ చూపించి మాట్లాడతాడు కదా అన్నగారు, అలాగే నువ్వు రిఫరెన్స్ చూపించి మాట్లాడాలరా. మళ్ళీ నాకు బూతులు వస్తావి, మింగేస్తున్నా. ఇప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ వాడు విడిచి వెళ్ళిపోతూ మా సుభాష్ చంద్రబోస్ సైన్యాన్ని చూసి ఉచ్చబోసుకుని భయపడి పారిపోయి వాడు గాంధీ టక్లాగానికి, పూలవాల్ నెహ్రూ గానికి అధికారాన్ని ఇచ్చిపోయి, కాంగ్రెస్ పార్టీ ఎవరుదిరా? మన భారతదేశం పార్టీ. కాంగ్రెస్ పార్టీ మన భారతదేశం వాడు గాంధీ టక్లాగాడు, పూలవాల్ నెహ్రూ గారు నిర్మించారా? బ్రిటిష్ వాడి పార్టీ కదా అది. వాడు పోతూ ఈ దేశాన్ని ముస్లింకి వాడు ఎవరు మొహమ్మద్ అలీ జిన్నాగానికి పిన్ను కొట్టి ఈ దేశాన్ని మామూలు విడగొడుతున్నారు కానీ ఇక్కడ రక్తపాతం చేయించి దేశాన్ని విడగొట్టేటప్పుడు ఎంతోమంది ముస్లింలు, ఎంతోమంది హిందువులు, ఎంతమంది సిక్కులు, ఎంతోమంది దళితులను చంపిపోయిన లుచ్చాకాడ కదరా వాడు బ్రిటిష్ వాడు. వాని మాటలు ఎన్నికేసి ఈ నా కొడుకులు ఇక్కడ ప్రజల్ని ప్రాణాలు తీసుకున్నారు కదరా తమ అధికార దాహం కోసం. మళ్ళీ పాకిస్తాన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి 50 కోట్లు ఇవ్వాలి అనికేసి ధర్నా చేసింది ఎవడరా? గాంధీ టక్లార్ కాదా? వానికి దేశం కావాలంటే దేశం ఇచ్చాము తీసుకున్నాడు కదరా, వానికి 50 కోట్లు మా ఎందుకు ఇవ్వాలరా? ఇప్పించండి ఎవడరా? గాంధీ టక్లార్ కదా, ఎందుకు ఇప్పించాడు రా? పోన్రా, ఇప్పించాడు, ఒక దేశం ఇచ్చాడు. మరి ఆ దేశం ఇచ్చిన తర్వాత కంప్లీట్గా ఒక్క ముస్లిం లేనట్లు అక్కడ పంపారు కదరా, అక్కడ ఒక్క హిందూ లేనట్లు ఇక్కడ తీసుకోవాలి కదరా భారతదేశానికి. మళ్ళీ డివైడ్ చేసిన తర్వాత సగం చేశాడు కదరా. ఏం చేశాడు వాడు? గాంధీ టక్లగాడు, పూలవాల్ నెహ్రూ గాడు దేశం ధర్మం మూలంగా దేశాన్ని విభజించిన తర్వాత ఒక్క ముస్లిం కూడా మన భారతదేశం లేకుండా పంపించాలి, అక్కడ ఒక్క హిందూ లేకుండా ఇక్కడ పిలుచుకోవాలి. చేశాడు రా వాడు గాంధీ టక్లగాడు. మీరు కానీ గాంధీ టక్లగాడు కానీ ఈ దేశాన్ని ఇంకా 20 ముక్కలుగా చేయాలని మీరున్నారా? గాడిదలాగా ఉన్నావు కదరా. ఇద్దరా నిజాము? ఏమంటారు ప్రేక్షకులు? మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్షుణ్ణంగా రాశారు పుస్తకాలు. ఎప్పుడైతే ఒక్క ముస్లిం మా భారతదేశం లేనట్ల పాకిస్తాన్ వెళ్ళిపోతాడు, పాకిస్తాన్లో ఒక్క హిందువు లేకుండా భారతదేశంకి వస్తుందో అప్పుడే ఈ విభజన పూర్తి అయినట్టు. ఈ గాంధీ టక్లగాడు సగము చేశాడు, ఇది నాకు నచ్చలేదని కలిసి రాశాడు పుస్తకాలు. తెలుసురా నీకు? అన్నీ తెలుసు వీనికి. వీడు హిందూ ద్రోహి, హిందువుల్ని తప్పుదావ పట్టించుకో కోసమే వీడు కాషాయం డ్రెస్ వేసుకుని కాంగ్రెస్ ఏజెంటు, మళ్ళా ముస్లిం ఏజెంటు, క్రిస్టియన్ ఏజెంటు, నా కమ్యూనిస్ట్ ఏజెంటు మీరే కనిపెట్టాలి. వీడు చాలా డేంజర్ గాడు. ఏమరా రమణమూర్తి, నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పాను కదా, నీ ఒక్క అబ్బాకే పుట్టాను నమ్మకం నీకు ఉంటే, నువ్వు అన్నావు కదా భారత మాతకి జై అన్న వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని. నేను అంటాను రా, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. వెళ్ళి నా మీద క్రిమినల్ కేసు పెట్టుకోరా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, మరి నీకు ఒక్క అబ్బకు పుట్టిన నమ్మకం నీకుంటే పెట్టుకోపో. సో ప్రేక్షకులు ఏమంటారు మీరు? సో ప్రేక్షకులు వీడియో గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. తో ప్రేక్షకులు మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.